వెల్కమ్ బ్యాక్ టు అమ్ము బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ప్యాకింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారా, మేమైతే ట్రిప్కి వెళ్తున్నాము. వెల్లంకిని నాగపట్నం ట్రిప్కి అయితే వెళ్తున్నాము. అందుకని చెప్పేసి నేను సూట్ కేస్ అయితే ప్యాక్ చేస్తున్నాను. దానికోసం అని చెప్పేసి నేను ఈ బట్టలు అయితే అన్నీ తీసి పెట్టుకున్నాను. ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ డ్రెస్ అనమాట. ఇది వచ్చేసి ఇది ప్యాంటు అండ్ దీనికి షర్ట్, పింక్ అండ్ వైట్. ఇది బాగుంది కాంబినేషన్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లాక్ ప్యాంట్తో ఈ టీ షర్ట్ టైప్ ఇట్లా పింక్ కలర్ టీ షర్ట్ లాగా వస్తుంది టాప్. నెక్స్ట్ ఇది ఒక పేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పేరు వచ్చేసి ఇది బ్యాగీ జీన్స్, బ్లూ బ్యాగీ జీన్స్ విత్ డార్క్ లావెండర్ కలర్ టాప్. ఓకేనా, ఇది వచ్చేసి స్కర్ట్ అనమాట. స్కర్ట్ మీదకి బ్లాక్ టీ షర్ట్. నేను డీటెయిల్గా ఎందుకు చూపించట్లేదు అంటే నేను ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను వేసుకున్నప్పుడు మీరు చూడాలని. సరేనా, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. ఇది లాంగ్ స్కర్ట్ అండ్ దీని మీదకి ఒక వైట్ టీ షర్ట్ అండ్ కోట్. ఓకే, ఇది ఒక పేరు. ఇది వచ్చేసి బ్లూ జీన్స్ విత్ రెడ్ కలర్ టాప్ అండ్ ఇది వచ్చేసి ఒక బ్లూ కలర్ స్కై బ్లూ కోట్ అండ్ రెడ్ ఫ్రాక్. ఓకే, ఇది వచ్చేసి జీన్స్, బ్లూ జీన్స్ అండ్ టీ షర్ట్ టాప్. అండ్ నెక్స్ట్ ఈ మినీ బ్యాగ్ అనమాట. ఈ మినీ బ్యాగ్ వచ్చేసి మా అత్తమ్మ ఇచ్చింది. చూడండి ఎంత బాగుందో. ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఫ్లవర్స్ని. అండ్ పిల్లలకు కూడా ఈజీగా ఫోన్ అలా పెట్టుకోవడానికి కూడా, మనీ అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ ఈ లోపల వచ్చేసి ఇలా ఉంది, మంచిగా ఉంది లోపల ఇలా. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదెందుకు సమ్మర్లో అని అనుకుంటున్నారా, ఇది వచ్చేసి ఏమంటారు ఊటీకి వెళ్తున్నాం కదండి. అక్కడ అంటే మిగతా వాటిలో పెట్టుకోం కానీ ఊటీకి అని చెప్పేసి ఇది. ఎందుకంటే ఊటీలో చాలా కూల్గా ఉంటుంది కదా. ఇప్పుడు సమ్మర్ అయినా అది కూలే, ఏ సీజన్ అయినా అది కూలే కాబట్టి అందుకని ఇది మస్ట్ షుడ్ క్యారీ అనమాట, స్వెటర్ ఇవి అని. ఓకేనా, నెక్స్ట్ నేనైతే నార్మల్ డ్రెస్సెస్ పెట్టుకుంటున్నాను. నైట్ డ్రెస్సెస్, నార్మల్ డ్రెస్సెస్ అలా మీకు అవి కూడా చూపిస్తాను. గైస్, ఇప్పుడైతే నేను నైట్ డ్రెస్సెస్ అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. నైట్ డ్రెస్సెస్ ఎక్కువ బ్రీఫ్గా ఏం చూపిన అవసరం లేదు, మీకు తెలిసే ఉంటుంది నైట్ డ్రెస్సెస్ ఎలా ఉంటాయో. ఓకేనా, నేను నెక్స్ట్ యాక్సెసరీ ఇవ్వండి నైట్ డ్రెస్సెస్ నాకు కామన్. అండ్ నేను నెక్స్ట్ ఇంకా వేరే యాక్సెసరీస్ అవన్నీ చూపిస్తాను. ఓకేనా, అదేలోపు బాయ్. నేనైతే ఈ బ్యాగ్లో అయితే నా బట్టలు అయితే ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. ఓకేనా, ఇప్పుడైతే నేను దీంట్లో సర్దుకుంటున్నాను అని చెప్పాను కదా. ఫస్ట్ వచ్చేసి నేను హెడ్ బాత్ అనమాట. హెడ్ బాత్ చేసినప్పుడు జుట్టు ఆడబెట్టుకోవడానికి అనమాట. ఓకేనా, నేనైతే నెక్స్ట్ ఇవి డ్రెస్సెస్ అని పెడుతున్నాను. ఇవి వచ్చేసి ఇవి నైట్ డ్రెస్సెస్ అనమాట. నార్మల్ క్యాజువల్ డ్రెస్సెస్ అయితే అయిపోయి అన్నీ నైట్ డ్రెస్లు పెట్టుకుంటాను. పడతలేవు ఇక్కడ
చూపిస్తాను మీకు. ఇవి ఎంత బాగున్నాయి కదండి చూడడానికి. ఇలా ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి కూడా బాగున్నాయి కదండి చూడడానికి. ఇంకా చిన్న స్టైల్ పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ డిజైన్ అనేది స్టోన్స్తో, వైట్ కలర్ స్టోన్స్తో ఇలా ఇలా వస్తుంది అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మీ క్లాస్లో అన్ని పెట్టుకొని చూపిస్తాను. లేదు అంటే మీరు ట్రిప్లో ఎలా పెట్టుకున్నప్పుడు చూస్తారు కదా, అప్పుడు చూడండి లేండి. ఇంకా ఇవన్నీ స్టైల్వి కొనను. ఒక్క నిమిషం. ఇవి ఒక లాంటి ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి ఇలా ఇక్కడ పైన ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక ఇయర్ రింగ్ వస్తుంది, బటర్ఫ్లై వస్తుంది ఇక్కడ. అట్లా మనం కిందగా ఇలా పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలన్నమాట. దీనికి బటర్ఫ్లైకి ఫస్ట్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్నాక దానికి ఇలా వెనకాల నుంచి ఇచ్చి ఇలాకెళ్ళి ఇది అవుతుంది కదా, ఇది అయితే పెట్టుకోవాలి ఇలా పైకి. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవే సేమ్, బట్ అది యాష్ కలర్. అట్లా సేమ్ యాష్ కలర్ కూడా ఉన్నాయి అనుకుంటా. ఒకసారి చూస్తాం. యాష్ కలర్లో కూడా ఉంది, చూసారా. ఇవి డిఫరెంట్ స్టైల్ అనుకుంటా. ఇలా ఇక్కడ పెట్టుకోవాలి. ఇది పెట్టుకొని ఇక్కడ నుంచి ఇది ఇలా పెట్టాలనుకుంటా. ఇది ఏమో నాకు తెలియదు ఎలా పెట్టుకోవాలి. ఇదైతే తెలుసు, ఇప్పుడు చెప్పాను అదే అది. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఒక చైన్ అనమాట. బాగుంది కదా, వైట్ స్టోన్స్ చైన్. షెల్ వస్తుంది, బాగుంటుంది. షెల్ అనేది వస్తుంది వైట్గా, సూపర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది రబ్బర్ బ్యాండ్స్, 2 రబ్బర్ బ్యాండ్స్. క్యూట్గా ఫ్లవర్స్ అన్నీ బాగున్నాయి కదండి. వాటిని మనం బయటికి వెళ్ళినప్పుడు ఉన్నది. ఓకే. అండ్ నెక్స్ట్ ఈ చైన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఆల్ డ్రెస్సెస్కి ఇలా నెక్ చైన్ అనమాట. బాగుంది కదండి చూడడానికి. అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ చూడండి, క్యూట్గా ఉన్నాయి కదా, సిల్వర్ ఇయర్ రింగ్స్. చూడండి డిజైన్ ఇలా వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చైన్ కొంచెం చిక్కు పడ్డది. ఒకట్లేండి చిక్కు పడ్డది అంటే సారీ, ఇది మా మమ్మీ తీస్తుంది. ఇక్కడ ఇది అయితే చైన్ చూడండి ఇలా పడిపోయింది. అండ్ నెక్స్ట్ అండ్ ఇది వచ్చేసి బ్రాస్లెట్. చూడండి బ్రాస్లెట్ ఎంత బాగుందో. కింద ఇలా అనాలనుకో. ఇలా కింద అనేది ఇలా అనాలి మనము. దాన్ని పైకి ఇలా స్ట్రెచ్ చేయాలి. చూడండి ఓకే, చూసారు కదండి బ్రాస్లెట్ ఎంత బాగుందో. ఇవన్నీ ఎప్పుడెప్పుడు
వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ చిన్న స్టోన్ వైట్ స్టోన్ వస్తుంది. ఇక్కడ గ్రేప్స్ ఉన్నట్టు ఉంది కదా అంటే దూరం నుంచి చిన్న ఏదో ఉన్నట్టు, కానీ ఇది పర్ల్స్ ఇలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇంకొక ఇయర్ రింగ్స్ టైప్. ఇవన్నీ ఏమో ఉన్నాయి బట్ ఐ డోంట్ ఒక నిమిషం. ఓకే, ఈ ఇయర్ రింగ్స్ అన్నమాట. ఇవి నేను ఇలా ఏమో కొన్నాను. ఇవైతే ఇలా ఉంటాయి ఇయర్ రింగ్స్. చూడండి ఎంత బాగున్నాయి, లోటస్ వచ్చి కింద. అండ్ ఇవి కూడా ఇవి చిన్న ఉంటాయి, బాగుంటాయి. చూడండి ఎంత బాగుంది, క్యూట్ ఉంది చూడడానికి. ఓకే, ఇది వచ్చేసి మనము ఇన్విజిబుల్ చైన్ నాట్ వరకు అయితే ట్రెండ్ అయ్యారు కదండి. ఈ డిజైన్ వచ్చేసి చూడండి క్యూట్గా వస్తుంది, కలర్స్ లాగా ఇలా ఇన్విజిబుల్గా ఉంటుంది మనకి దూరం నుంచి తీస్తే. ఓకేనా, అండ్ ఇది ఒక సెట్ అనమాట ఇది. అండ్ దీనికి ఒక చైన్ కూడా ఇలా ఇయర్ రింగ్స్ అనమాట, సేమ్ ఇయర్ రింగ్స్ అలా. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇప్పుడు మనం ప్యాకింగ్ చేయాలన్నమాట. ఓకేనా, ప్యాకింగ్ చేసేటప్పుడు చూపిద్దాం. నేనైతే ఇవన్నీ ఈ బాక్స్లో అయితే ప్యాక్ చేస్తున్నాను ఒక్కొక్కటిగా, చూసేయండి. నేను అంతా ప్యాక్ చేశాక వీడియో చేస్తాను. అయితే అయిపోయిందండి. ఇప్పుడు నేను ప్రెజెంట్గా నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, నేను ఏమంటారు, నేను ట్రిప్కి వెళ్ళిన వీడియోస్ అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ కంపల్సరీగా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. లేదు అంటే ట్రిప్ నుంచి వచ్చాక అన్న ఏదో ఒక రకంగా అయితే పెడతాను. నాకు కొంచెం వీడియోస్ అయితే కంపల్సరీగా పెడతాను. ఓకేనా, మీరైతే వీడియోస్ని చాలా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే అంత మంచి ట్రిప్. ప్లీజ్ ఆ వీడియోస్ని అందరూ స్కిప్ చేయకుండా చూడండి, అండ్ ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, ప్లీజ్ బాయ్ బాయ్. అండ్ ఈ వీడియో లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అన్నీ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.